వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా ప్రపంచ రాజకీయాల గుండెకాయ. ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక మహా విస్ఫోటనం జరగబోతుందా? అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు వచ్చే శబ్దాల కంటే భయంకరమైన హెచ్చరికలు ఇరాన్ నుంచి వినిపిస్తున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, భూమి పొరల కింద సముద్రపు లోతుల్లో నిర్మించిన ఒక భయానక మృత్యు నగరం. కిలోమీటర్ల మేర విస్తరించిన క్షిపణి కోటలు, ఆత్మాహుతికి సిద్ధమైన డ్రోన్ బోట్లు, ప్రపంచ చమురు సరఫరాను గొంతు నిలిమి చంపేసే సరికొత్త యుద్ధ తంత్రం. ఇరాన్ విడుదల చేసిన ఆ రహస్య వీడియోలు ఇప్పుడు అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెస్తున్నాయి. అసలు ఆ మిసైల్ సిటీలో ఏముంది? హెర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రచిస్తున్న ఆ వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడు లాంటి హెర్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారబోతుందా? అమెరికాన్ సైతం గడగడలాడించేలా ఇరాన్ తన అసలు సిసలు యుద్ధ సంపత్తిని బయటపెట్టింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసిన దృశ్యాలు అచ్చం ఏదో హాలీవుడ్ వార్ ఫిల్మిలా ఉన్నా అందులోని ప్రతి ఫ్రేమ్ ఒక భయంకరమైన వాస్తవం. భూమి అడుగున అనంతంగా విస్తరించిన ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హెర్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారబోతుందా? అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించేలా ఇరాన్ తన అసలు సిసలు యుద్ధ సంపత్తిని బయటపెట్టింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసిన దృశ్యాలు అచ్చం ఏదో హాలీవుడ్ వార్ ఫిల్మ్లా ఉన్న అందులోని ప్రతి ఫ్రేమ్ ఒక భయంకరమైన వాస్తవం. భూమి అడుగున అనంతంగా విస్తరించిన సొరంగ మార్గాలు, వాటి నిండా వరుసగా పేర్చి ఉంచిన అత్యాధునిక నౌకా విధ్వంస క్షిపణులు, శత్రువుల కళ్ళుగప్పి మెరుపు దాడులు చేయగల డ్రోన్ల సైన్యం, ఈ మొత్తం సామ్రాజ్యాన్ని ఇరాన్ ఒక మిస్సైల్ సిటీగా కూడా అభివర్ణిస్తోంది. సముద్ర మట్టానికి 100 అడుగుల లోతున ఉన్న ఈ యుద్ధకోట ఒక వ్యూహాత్మక అద్భుతం. ఇక్కడ కేవలం ఆయుధాలు మాత్రమే లేవు, యుద్ధం జరిగే సమయంలో పైనుంచి వచ్చే బాంబు దాడులను కూడా తట్టుకుని ఎదురు దాడి చేయగల అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చిత్రపటం నీడలో ఏ క్షణమైనా నిప్పులు కురిపించడానికి సిద్ధంగా ఉన్న డ్రోన్లు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ క్షిపణి నగరాల నుంచి నేరుగా సముద్రంలోకి క్షిపణులను ప్రయోగించే లాంచ్ ప్యాడ్లు ఉండడం గమనార్హం. అంటే శత్రువుకు ఏం జరుగుతుందో తెలిసే లోపే సముద్ర గర్భం నుంచి మృత్యు విరుచుకుపడుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఒక కొత్త యుద్ధానికి తెరలేపింది. అదే డ్రోన్ వార్ఫేర్. ముఖ్యంగా యుఎస్విఎస్ అంటే అన్సాండ్ సర్ఫేస్ వెహికల్స్. వీటిని సాధారణ భాషలో ఆత్మాహుతి డ్రోన్ బోట్లు అని కూడా అనవచ్చు. మనిషి అవసరం లేకుండానే రిమోట్ కంట్రోల్ ద్వారా కిలోమీటర్ల దూరం నుంచి వీటిని నడపవచ్చు. పేలుడు పదార్థాలతో నిండిన ఈ చిన్న బోట్లు 1000 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ నౌకలను కూడా నిలువుగా ముంచేయగలవు. మార్చి 1వ తేదీన ఒమన్ తీరంలో ఎంకేడి వ్యోమ్ అనే ట్యాంకర్పై జరిగిన దాడి ఈ భయంకర వాస్తవానికి నిదర్శనం. ఆ తర్వాత ఇరాక్ సమీపంలో మరో ఘటన సముద్ర మార్గాల్లో రక్షణ ఎంత బలహీనంగా ఉందో చాటి చెప్పింది. ప్రస్తుతం ప్రపంచం గమనిస్తున్న మరొక ముఖ్యాంశం ఇరాన్ అనుసరిస్తున్న రష్యా హౌతీ వ్యూహం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎర్ర సముద్రంలో ఉండే హౌతీ రెబెల్స్ను ఏ విధంగానైతే తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లతో భారీ నష్టాన్ని కలిగిస్తున్నారో ఇరాన్ కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తోంది. కోట్లాది డాలర్ల విలువైన యాంటీ మిసైల్ వ్యవస్థలను కేవలం కొన్ని వేల డాలర్ల విలువైన డ్రోన్లతో నిర్వీర్యం చేయడం ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం. రష్యా యొక్క సాంకేతిక మద్దతు, హౌతీల అనుభవం కలిపి ఇరాన్ ఇప్పుడు ఒక అజేయమైన సముద్ర యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేసింది. ఈ యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పిడుగులా పడబోతున్నాయి. ప్రపంచానికి సరఫరా అయ్యే ముడి చమురులో 20% కేవలం హెర్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధిస్తే ఆ ప్రభావం మీ ఇంటి పెట్రోల్ ధర మీద, మీ వంటగదిలోని నిత్యావసరాల మీద నేరుగా పడుతుంది. యుద్ధం తీవ్రమైతే బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $200కు చేరుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే పెట్రోల్ ధరలు ప్రస్తుతం ఉన్న దానికి రెట్టింపయ్యే ప్రమాదం కూడా ఉంది. హెర్ముజ్ జలసంధిలో రేగుతున్న ఈ అగ్నికీలలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావు. అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఇది ఒక సవాల్ అయితే చమురు కోసం అల్లాడే ఆసియా దేశాలకు కూడా ఇది ఒక హెచ్చరిక. ఇరాన్ చూపిస్తున్న ఈ క్షిపణి నగరాలు, డ్రోన్ బోట్లు కేవలం ప్రదర్శన కోసమేనా, లేక నిజంగానే ఒక మహాయుద్ధానికి నాంది పలుకుతున్నాయా? సముద్ర మట్టానికి కింద దాగి ఉన్న ఆ రహస్య సైన్యం ఎప్పుడు బయటకు వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రపంచ దేశాలనైతే కలవరపెడుతున్నాయి. ఏది ఏమైనా ఇరాన్ రచిస్తున్న ఈ అండర్ గ్రౌండ్ వ్యూహం
యుద్ధ రీతుల్ని మార్చేస్తోంది. భారీ నౌకలు, విమాన వాహక నౌకలున్న చిన్న చిన్న డ్రోన్ బోట్ల ముందు అవి మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తోంది. హెర్ముజ్ అగ్నిగుండంలో చమురు ప్రపంచం చిక్కుకోకముందే అంతర్జాతీయ సమాజం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇరాన్ చేస్తున్న ఈ డెడ్లీ వార్ గేమ్ ప్రపంచ పటాన్ని ఎలా మార్చబోతుందో కాలమే నిర్ణయించాలి.